పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఈ వీడియోస్ చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకే అంత సంతోషం? నిన్న మనం అడిగినాం కదా మన సబ్స్క్రైబర్లని, అందరూ నాకే ఎక్కువగా సపోర్ట్ చేశారు. రాణి మంచిదని చెప్పారు. మస్తు మంది నేను కూడా మంచిదాన్ని చెప్పిండ్రు. మళ్ళీ మీరు ఫీల్ అవుతారని ఏదో కొందరు చెప్పారులేండి, కానీ మెజారిటీ నాదే, నేనే గెలిచాను. అయితే ఏందే, ఏమో పెద్ద ఎలక్షన్లలో నిల్చొని నువ్వు గెలిచినట్టు ఫీల్ అవుతున్నావు. గెలుపు గెలిపే, ఎలక్షన్స్లో అయితే ఏంటి, ఇంకెక్కడైతే ఏంటి. మన ఒప్పందం ప్రకారం నేను గెలిస్తే నేను చెప్పిన పని అంతా మీరు చేస్తానన్నారు, ఒక రోజు మొత్తం. గరగానే మాట చేసుడు మా ఎత్తతి. ముందైతే నా బిడ్డ పోని, బిడ్డోళ్ళు పోయినాక ఎత్తా. బిడ్డ పోని కొడుకు రాని కాదు, ఇయ్యాలనే అంటావా? ఇంట్లో లేనేలేవు కానీ బొంబాయి దానింటికి పోయినావు కదా, నేను ఎప్పుడు వస్తే అప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తాము. మరి మీ అందరి కోసం ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 64ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా బిడ్డ అన్ను అల్లుడు సురేష్ వెంజాయ్ చేస్తాండ్రు. మంచిగా రాత్రంతా వెంజాయ్ వేసుకోక వనిలా నచ్చి పట్టుకుపోయింది. ఇక మా అల్లుడు సురేష్కు వనిలో లేకపోతే నిద్ర పట్టది, పక్కకే ఉండాలి వనిలు. ఉయ్యాలున్నది కదా, ఉయ్యాలలో వండబెట్టి ఉప్పుతారు. నా బిడ్డ అల్లుడు సురేష్ ఎప్పుడు గిట్లనే ఉండాలి, సంతోషంగా ఉండాలి, చల్లగా బతకాలి. నా బిడ్డ నా చెప్పన, ఈ ముసలి ఇంకా వండలేదా? ఏమో లేచి ఉరుకురుకొత్తంది. పండలేవా ముసలమ్మ? ముసలమ్మ అనబడితేవేమే? అయ్యో పండలేవా పెద్దమ్మ నన్న, నీకు వినబడతలేదు చక్కగా చెవులు. ముసల్దానా అని విలువకపోతే పడుసుదానా అని విలువమాటవా? ఏంది ముసల్దానా అని కాక పడుసుదానా అని విలువన్నా అని అంటానవా? నేను గట్ల ఎప్పుడంటే దీనికి మెల్ల మాట్లాడినా కూడా వినబడతాయా? చెవులలో ఏమన్నా మిషన్ పెట్టుకొచ్చుకున్నది ఏంది? ఏం మిషన్ పెట్టుకొచ్చుకోలే, నాకు అన్ని వినబడతాయి. అయితే ఎంటికలు తెల్లబడితే ముసల్దానా అంటావే? నీ ఎర్రబడ్డాయి మరి, నిన్నేమనాన్నే? ఇటు పడుసుదానివి కాకపోతేవి, ఇటు ముసల్దానివి కాకపోతేవి. నిన్నేమని విలువనే? నడుమంత్రపుదానా? దీని నడుమంత్రపు ముఖం అంగడి పోను, నడుమంత్రపుదానా. ఎవరెందుకు తిడతానవే నడుమంత్రపుదానా? ఏంది నడుమంత్రపుదానా అంటే ఏంది? ఇటు పడుసుదానివి కాదు, ఇటు ముసల్దానివి కాదు, నడిమిట్లున్నావు కానీ నువ్వు, గందుకే వెళ్తాన్నా నడుమంత్రపుదానా అని. ఏ పెద్దమ్మ, నీ బిడ్డను గట్లా వెళ్తావా చెప్పు? నువ్వు తల్లి లాంటి నాన్ను పట్టుకొనే ముసల్దానా అనబడితివి. ఇప్పుడు నువ్వేమేమన్నావో పోయినాక నా కోడలికి నా కొడుకు చెప్పననుకున్నావే? అన్నీ చెప్తా నీ సింగారాలు. నేనేమన్నా పెద్దమ్మ, నేను గసొంటిదా అని కాదు, నాకు తల్లి లేక నిన్ను తల్లి లెక్కనే చూసుకుంటానా. నువ్వా నన్ను తల్లి లెక్క? మరి రాణిని ఎట్లా చూసుకుంటానవే? బిడ్డ లెక్కనే చూసుకుంటా. అబ్బో, నీ బిడ్డను? నా బిడ్డను రాజేశ్వరి కోడలు లెక్క చూసుకుంటా. అబ్బో, కోడల్ని మంచి చూసుకోకపోతే ఊకుంటుందా రాజేశ్వరమ్మ మా వదిని? ఆహా, చెప్తా నీ కథలన్నీ చెప్తా. చూసా పెద్దమ్మ, నిద్ర పడతలేదా? ఆకలి గిట్ట అవుతుంది ఏంది? అలా వండుమని ఆడ వారేసత్తావే నన్ను? అయ్యో పారేసుడేంది పెద్దమ్మ, మంచిగా కొత్త బెడ్షీట్ వరిచి మంచిగా పక్కేసి పండుకో పెద్దమ్మ నని అత్తి. నేను నిద్ర పోయేదాకా ముచ్చట పెట్టవా నాతోని? అగో, మరి మీ ఇంట్లో ఎవరు పెడతారు ముచ్చట? నన్నే ఎదురు ప్రశ్న అడుగుతావే? చెప్తావు నీ సంగతి. అట్లా కాదు పెద్దమ్మ, ఏం ముచ్చట పెడతావు రాత్రి, మరి ఎవరితోటి పెడతావు గడా అంటున్నా. ఆ కోడలు నన్ను వండబెట్టి పోతుంది రోజు. భుజం మీద వేసుకొని జో కొడుతుంది ఏంది రోజు? లేకపోతే లాలీ లాలీ లల్లాయి పాటలు పాడుతుందా? నువ్వు అత్తవు
నీకు అదో కోడలు. మీ ఇద్దరిని నేను చూడన్నట. నా బిడ్డనేమో బాగా బాకరిచ్చి మంచిగా చూసుకున్నట్టు. నా అది లేదు, నా ఇది లేదు. మళ్ళా నా ఇంటికి వస్తే నేనే చేసుడు. ఆ కూసో. గన్లా ఇంకో రూమ్ ఉన్నది కదనే, రాని నల్ల వండమంటే ఏం బావు? పాపం పోల్ల ఒక రాత్రి కోసం వాళ్ళ అవ్వగారింటికి పోయిందా? అది చిన్న నాటకాలు ఆడుతుంది అనుకున్నావా పెద్దమ్మ? అవ్వగారింటికి పోలేదు, మా ఆడబిడ్డింటికి పోయిందట. ఆడబిడ్డింటికి పోయినా అది? రాజిత ఇంటికా? పేర్లు బాగానే గుర్తున్నాయి నీకు. గాడికే. ఇద్దరికి నేనంటే సురసురనే. ఇక ఇద్దరు ఒక దగ్గర కూడి సురసుర బత్తులు ముట్టిస్తారు నా మీద ముచ్చట్లు పెట్టడానికే ఇద్దరు కూడతారు. ఇక ప్రపంచంలో ఏం లేదు సమస్యలు, నీ గురించే ముచ్చట పెట్టాలిగా. గట్ల మోపాయంట మరి నా చుట్టూ అందరు నా మీద ఏడిచి మునుగుడే. నేను తింటోరు వరు పంటోరు వరు. అందరు నీ మీద నేడుతాండంటే నీళ్ళనే ఏమో లోపం ఉన్నది. గే అర్ధరాత్రి గిడ నిల్సొని ముచ్చట్లేంది పెద్దమ్మ? పా లోపలికి వా, ఆడ కూసొని పెడతాపా ముచ్చట. ఈడెవలెవలు అంటారే మరి? ఇడ నేను రాజుగాడు అంటాం, లోపల నువ్వు వండు. ఇంకేంది ఇక నా బిడ్డ ఉన్ను వల్లుడు సురేషు వానిలు అండ్లవన్నారు. మరి ఆ రూమ్ ఇవ్వాలదే? ఏ రూమ్ పాడైంది? ఏమో రూమ్ అంటున్నావు. నా రూమ్ పక్కపోనా ఇంకో రూమ్ లేదానే? కాదా, గది నా సవితిది, బేబీది. ఆవాది గంటలనే వాళ్ళేదేమే లేదా? అత్తది రేపు పొద్దుగాల. అది ఎవరిని లోపలికి పోనీయది, తాళాలు తలుపులు బిడాయించుకొని పోతుంది. లోపల దాని ఏందో ఇంపార్టెంట్ ఉంటాయట, భూములు జాగలై పేపర్లు అవి ఇవి. ఓరు దాని రూమ్లకు. అయ్యో, వాళ్ళు లేనప్పుడు ఎవరన్నా వంట ఏమైతుందట? మరేమనుకుంటున్నావు? నీకన్నా మీ చెల్లె మంచిగా మాట్లాడుతుంది, మీ సవతి అంటివి కదా ఆడ నీ కోడలు ఇంట్లో. చూస్తానవా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు? అట్లుంటారు మనుషులు. ఇక నీకు తాళాలు తలుపులు ఇస్తే నువ్వేం చదిరి మునుగుతావు అని భయం కావచ్చు. అటియేసి నువ్వు నన్నే అంటావు గాని అవ్వా కాళ్ళు గుంజి మునుగుతున్నాయి. కూసమ్మంటే కూసోవు పెద్దమ్మ. నువ్వు ఉన్నావని నిల్చున్నావని రెస్పెక్ట్ ఇవ్వడానికి నేను నిల్చుంటి. అసలే నాకు షుగర్లు బీపీలు బాగా వచ్చినాయి. ఏం కాదు నిల్సో, తిన్నదరుగుతుంది. ఇంతగానం తిప్పులాడుకుంటా మాట్లాడతావు. నడుము సన్నగానే కాదేమే నీది. ఎట్లయితే అత్తి తిండేమన్నా తగ్గిస్తావా? తగ్గిస్తే సన్నగా అవుతుంది. గంజడు కూడు తింటే కుండెడు బొత్త వస్తుంది. కూడు తినుడు తగ్గుతుంది. ఇగో పెద్దమ్మ, ఎవ్వలేమన్నా ఏం చేసినా గాని ఆ తిండి గురించి మాట్లాడితే నాకెందుకో మస్తు కోపం వస్తుందంటే. ఏమన్నా ముచ్చట్లు పెట్టుండ్రి కానీ నా తిండి మీదకే వస్తారు ఎవ్వరు చూడు. ఎందుకో ఏమో అంత జిట్టి కొట్టి నన్ను గిట్లా చేస్తాండ్రు. షుగర్ తెప్పించిండ్రు. అబ్బో, ఈ ముసలిని ఇంకా నిద్రపోలే. అమ్మా ఇంకా పడుకోలేరానే? పండలే నీకోసమే చూస్తాన్నాం. ఏడ దించొచ్చినావు రా? నేను అవ్వగారింట్లో దించినావా? మా అత్త వాళ్ళ ఇంట్లో దించినామమ్మా. ఎక్కడ దించితే గీమెకెందుకు కట్టినా అమ్మా? ఓ ప్రశ్నలు అడిగి చంపుతాంద్రే నన్ను. ఎందుకు పిల్లగా? అవ్వగారికి ఏమైంది? ఇక మా అమ్మకు వాళ్ళ ఇంటికి పంపుడు నచ్చది, ఆడికే పంపమని చెప్పింది. అవునా? మరి బర్రెదేమో గిట్ల మాట్లాడుతుంది. అవునే బర్రె కొనాయి ముచ్చట పెట్టడానికి అటు పోయిందంటివి కదా. నీ పెండ్లాం బగ్గ ముచ్చట్లు పెడతాట కదరా నీ అత్తతోటి, గందికే పోయిందని చెప్తాంది నీ అవ్వ. ఏంది మమ్మీ నువ్వు అట్లా ఎప్పుడు అవసరమా? ఏరే నోటంటే ఒకటి వినబడుతుంది ముసల్దానికి. నేనేం చెయ్యాలరా? దాని చెవులు చక్కగా వినబడాయి. మస్తు తినబడతాయి నాకు చెవులు. నువ్వేమన్నావు నాకేమైనా పడ్డదే? ఓటంటే ఓట అనబడితివి. పాండి వండుకుందాం పాండి. మళ్ళీ పొద్దుగాల లేవాలి, పనులు చేసుకోవాలి. ఆ బూటిది మబ్బుల్ని అచ్చిపాడైతుంది, డమ్మడమ్మ తలుపులు కొడుతుంది. నిద్ర వాటి మునుగది మన మునుగది. ఎడవంటావు పిల్లగా? ఎండ్లా అన్నాడా వారేసి వచ్చినావు? నువ్వు సోపాల వండరా, నేను మంచంలో వంట. సరే అమ్మా. ఇక పోరాడు తెల్లారితే ఉద్యోగం చేసుకునే పోరాడు. ఆడు పైసలు ఆడిస్తేనే కదా ఇల్లు కడుతుంది. ఏ మరి ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. ఆడు సంపాదించి పైసలు తెస్తేనే కదా మా కూడు లోపలికి పోతుంది. మరిగా పోరన్నేమోగా సోపాల వండమన పడుతుంది. ఆయనకి నడుమో జబ్బలో చేతిలో పట్టుకుంటే ఎట్లా సంపాదించుతాడు? మరి ఎడ వండ పెట్టాలి? ఈసారి నువ్వు వస్తేవి మరి. ఎప్పుడు మా అల్లుడు సపన వస్తారు. ఈ అండ్లో వాళ్ళు ఇండోగలు అడ్జస్ట్ అయ్యి వంటాం. అంటే నేను వచ్చినా కష్టపడతాను అంటున్నావు. అంతే కదా మరి నేను చెప్పేది. అన్నాడు నా పక్క పోన వందుదా. ఇదంతా టేట్ అవుతుంది. చిన్న బెడ్ కదా పెద్దమ్మ, నిద్ర పట్టది. ఇంకా నయమే, నా మీద వచ్చి పంట అనలేవు. పక్క పొన్న అంటే బెడ్ మీద కాదు, కింద సోఫా వరుసుకొని వందుపా. కిందనా?
అబ్బో కింద నా పెయ్యి అంత ఒత్తుకపోతుంది. అస్సలు నిద్ర పట్టి పాడు కాదు కింద వంటే. ఏం కాదప్పా, నిద్ర పట్టకపోతే అతికి సోపాల వండేవు. సోపాల మంచిగానే బొర్లుతావు కదా తెల్లని దాకా పోతుంది దాకా. ఓ పొలగా మంచంలోనట వండు. నువ్వు సంపాదించేటోడు బట్ట మంచంలోనే వండన్నట పండు. అన్నే వంటే మోర సపరేక నువ్వెందుకు వచ్చినావు ఊపుకుంటా. నా కొడుకును కూడా అటే ఉంచుకోకు, కొడుకును పంపి అని చెప్పినట్టు కదా నేను ఫోన్ చేసి. నేను అక్కనే వందాం అనుకున్నా. అరే నాకేమన్నా కాలొచ్చిందారా ముసలి కింద వండమంటదని. పో సపరేక. సార్ నేను అటు ఇటు ఎన్నిసార్లు తిరగాలి? చీకటి అవుతుంది. ఈ అర్ధరాత్రి పోయి తలుపులు కొట్టాను అల్లది. అసలే మామ కూడా లేడు. అయ్యో మా అత్త నా తల్లి లెక్క అంటావు కదా బిల్డప్ ఇస్తావు బాగానే దాన్ని పట్టుకొని బొంబాయి దాన్ని. అత్త నేను ఈయనే వంట అంటే తలుపులు తీయదా? ఫోన్ చెయ్యి. పోరా అంటే మళ్ళీ గిడమన్నాడు. నేను పోను, ఏమన్నా చేసుకో. పోరడు తిక్కల పోరడే ఉన్నాడు కదా, ఏం చూస్తాను పానాడు. ఈ ముసలి ముండేమో దయ్యం లెక్క నన్ను పట్టింది. ఆ ముసలిది చచ్చిపోయి దయ్యం లెక్క నన్ను పడుతుంది. ఈ ముసలిది కూడా నన్నే పట్టి మునిగింది. ముసలోళ్లకు నేనంటే గింత పానమైంది. ఎటువైంది బర్రె బద్మాస్తి? వచ్చినట్టే వచ్చింది నా వెనుక. అవునే బర్రెదానా, ఏడవైనవే? అత్త నాకు పాలు తాగుతానా. పాలు తాగుతాన్నావు? ఏం చేస్తానవే? ఏ పండే ముందు పాలు తాగితే మంచిగా నిద్ర పడుతుంది. బాగానే తింటివి కానీ అంతడంతా. మళ్ళా పాలెండ్ల నుంచి పట్టినాయి నీకు? ఏ గిన్నెనే చిన్న కోపలో సగం పోసుకున్నా. ఓ 2 బిస్కెట్లు ముంచుకొని తిన్నా. ఇంకా బిస్కెట్లు పట్టించినావు? దీని తిండి కగ్గి పెట్ట. ఏం తిండి పాడైంది దీని తిండి. అంటే కాదానే కింద ఇంకా నా పక్కపోన వంట అనుకున్నదట. కాలోసే ఎత్తే నేను ఉంటానే ఆయనతో పీనుగై బయటకు వెళ్తా. పోయి ఎవతానే ఏనుగుని పక్కకు వంట పెట్టుకుంటా. అదే పండు గట్టు తిరిగి గిటేటో వన్నది అవలే మొక్కపుది. పన్నావే అనసూయ? దీనికి ఏం పుట్టింది? ఎందుకు వెళ్తాంది? పన్న పన్న పండు పండు. కొత్తగా అంతా నిద్ర పట్టి పాడైతలేదు. గా టీవీ చూద్దామంటే పోరాడు మళ్ళీ వచ్చిండు. హాల్లో పాడైంది టీవీ. గా పోరాన్ని పోయిలో పెడితే పెళ్ళాం దగ్గర వండకేమో గిడికి వచ్చిండు. పన్నావే అనసూయ? ఓ అనసూయ, ఏంటి పెద్దమ్మా పిలిచినవా? పన్నవానే? పన్నవా అని అడుగుతాన్నా. పన్న పన్న ఇదిగో నిద్ర పోతానా. దీని ముసల్దానికి అగ్గి పెడితే ఇటు కన్ను అంటుకుంటాంది, ఇటు వెళ్తాంది. ఏంది అంటే పన్నవా అని అడుగుతాంది. పన్నదాన్ని ఏవతన్నా నిద్ర లేపి మరి పన్నవా అని అడుగుతుంది ఏవతన్నా. ముసల్దాని ముఖం అంగడి పోతే అవ్వా 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 ఏపుక తింటాంది నన్ను. మా కోడలు బర్రెది ఏం చెప్తాందో దానికేంది? మంచిగా రంగరంగ తింటది, రంగరంగ వంటది. నేను లేనిగా పండగ చేసుకుంటుంది కావచ్చు. ఆనే అనసూయ పన్నావే? అప్పుడే ఏపి మునిగితి కదా పన్న అని మళ్ళీ ఎందుకు అడుగుతాను? గదే మరి అప్పుడు పన్నా అని చెప్పినవైతే మరి పన్నవా లేదా అని అడుగుతాన్నా. ఇంకోసారి వెళ్తే సప్పుడు అయ్యావు. పన్న అనుకుంటది మూసుకొని వంటది. నేను మాట్లాడినా కొద్దీ మళ్ళా లేపుతాంది. నేను మాట్లాడే ఈసారి. దీని బిడ్డ అవ్వగారింటికి 1 రోజు 2 రోజులు అత్తే మంచుకుంటుంది. ఏమో వచ్చి నెలలు ఇటే ఉండి మునుగుతుందట. మళ్ళీ ఈయనే ఉంటే నా మనవానికి గోస అవుతుందని నేను సప్పుడేకిటి తీసుకొత్తి. ఈడు ఏసీ లేదు, మన్ను లేదు, చల్లగా లేదు. పాప మనవాడు ఎట్లా వంటాడో ఏమో. చిన్నప్పటి నుంచి ఏసీలో పెరిగిన పానమంది. గీడికచ్చి కట్టపడతాడు. గీ బర్రెది చక్కగా ఉంటే లోకమంతా చక్కగానే ఉంటుంది. గీ బర్రెది చేయబట్టే గిదంతా. పన్నావే అనసూయ? ఓ అనసూయ, అనసూయ పన్నావే? దీనికేం పుట్టింది? సప్పుడు ఎత్తలేదు. ఉన్నదా ఇంత పీకిందా? షుగరు బీపీలు ఎక్కువై. ఓ అనసూయ పన్నావే? ఓ బర్రదానా పోయినావే? పోలే కదా. ఏంది పెద్దమ్మా దయ్యం లేక గీడికచ్చి కూసుంటివి? ఒక్కటేసారి గుండె దడుచుకొని సత్తి ఏమో తెల్ల చీర పట్టుకొని తెల్ల పండ్లు ధర పెట్టుకొని అత్తివి. నిద్ర పట్టిందా పన్నవా అని పిలిచిన. నువ్వు సప్పుడు చేయకపోతివి. మరి పన్నవా ఆయనతో అట్నుంచి అటే పైకి పోయినవా అని వచ్చి లేపుతాన్నా. నువ్వెందుకు పోతావు గాని? పండు పండు బిత్తిరిదానా. పన్నవానే అంటే పన్న అంటే అయ్యే పోవు. నాకేమెరక పోయినావనుకుంటి. పండు పండు.
దీని టార్చర్ అగ్గి పెడితే ఈ ముసల్దాన్ని ఎవ్వ పన్నాక అట్టనే పీక విసికి చంపి పారేస్తా. ఏమైందే? బీపీ ఎక్కువైతే అన్నాదే గోల్ వేసుకుంటావా? నువ్వు ఇంకోసారి మాట్లాడితే బీపీ కాదు అన్ని ఎక్కైతాయి నాకు. పండు పండు మంచిగా నిద్ర పోతే అన్ని పోతాయి రోగాలు. బీపీలు షుగర్లు ఏముండయి. ఎన్నావే అనసూయ? దీని పన్నావే అగ్గి పెట్ట. ఫస్ట్ టైం నా పేరింటే నాకే కంపరం పుడుతుంది. తిన్నావే అనసూయ, పన్నావే అనసూయ. దీని ముసల్దాన్ని నోట్లే. అమ్మ మళ్ళా బీపీ ఎక్కువైతే ఆయన గుటుక్కని పోతా. కంట్రోల్ కంట్రోల్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాముణ్ణి మంచనే జపించుతాంది కదా, నేను పాపాలన్నీ గిట్లనే పోతానయ్యమ్మ అన్నో. ఏం సప్పుడు? ఆగో ఇప్పుడు ఎవరు మోటార్ వేసిండ్రు? మోటార్ కాదు, గా బుల్లెట్ బండి ఎవడో నడుపుతాండు కావచ్చు. బండి మంచిగానే నడుపుతాండు కానీ అది ముందుకు పోతలేదు. సప్పుడు ఇన్నైనా పడుతుంది. ఇంకా ఎవడన్నా దొంగోడు వచ్చిండే ఏంది బుల్లెట్ బండి మీద? ఓర్ దీని బర్రె పాడగాను. గీ బర్రెనేనా? దీని గురక పాడైపోను. గీది గురక కొడతా అన్నది. నేనేందో మోటారో ఇంజనో బండో అని వాడితే దీని సప్పుడు పాడగాను. దీని పొయ్యిలో పెట్టా దీన్ని ఆన్నే వండమంట అయిపోవు. ఏమో గిన్నెల కచ్చి వన్నది. ఇంకోసారి సప్పుడైతే దీన్ని ఏం చేయాలి? ఎవరిదో పొల్లగా అనలది. బంతి వేద్దాం దాని మూతి మీద. ఇప్పుడు తీయేది గురక. బంతి బాలే తిరుగుతుంది కదా. చిన్న పొరగాళ్ళు ఎవరన్నా ఉంటే మంచిగుండు, చూసి ఆడుకుందరు. ఆగో భలే తిరుగుతుంది. మా చక్కదనాల బంతి తిరుగుతుంది కానీ దీని సప్పుడైతే అవుతలేదు. భలే భలే బంతిని చూసుకుంటా వండచ్చు. గురక తీయవేమే అనసూయ? ఏంటిది? దీని ముసల్దాన్ని పోయిలో పెట్టా. ఇదే నా గురు కొడుతుంది. దీని డూరు డూరు పాడుగాను. ఇది నన్ను ఇవాళ నిద్ర పోయినిచ్చేటట్లేదు కదా. సపరేక నేను పోయి హాల వంట సోఫాల. అబ్బో దీని టార్చర్ పాడుగాను. అసలు నాకు షుగర్లు బీపీలు వస్తున్నాయి. నిద్ర పోకపోతే సత్తా ఇంట. ముసలిది లేచే వరకు చూద్దాంతి. పిలితే మళ్ళా చిడమండచ్చు. బాబో నాతోటి కాదు, అంతెట్లా అయిపడైతుంది. ఏం లేకపోయినా ఏం కాదు కానీ నాకు తిండి నిద్ర లేకపోతే సత్తా. నన్ను ఎందుకు ఇట్లా సతాయించమనుగుతాండ్రో ఏమో. దాని రాని ఒక మంగడు పోతే మంచిగా బర్రె వన్నట్టు వన్నది కావచ్చు. నాడు బిడ్డ ఇంట్లో మంచిగా వేసి కూడా ఉంటుందడ. నన్నేమో గీ కొంపలా కనీసం నిద్ర కూడా పోనిత్తలేరు. చిన్న బతుకు పాడగాను. నా బతుకేమో గిట్లయింది. నా మొగుడేమో గట్ల దాన్ని పట్టుకొని తిరుగుతాడు. నా కొడుకేమో గిట్ల ఒక్క ఫెసిలిటీ కూడా పెట్టాడు నాకు ఇంట్లో. ఈయన సబ్స్క్రైబర్లేమో నాకు సపోర్ట్ అయ్యారు. ఏమైనా రాని మంచిది అంటారు. నాకు షుగర్ వచ్చిందని ఒక్కల కన్నా ఉన్నదా కనీసం? ఈ టెన్షన్లకి ఇంకెక్కైతుంది షుగరు. ఎటువైనవే? ఎటుపోలేదమ్మా, ఇంటి ముందటనే ఉన్నా. ఆ పక్క ఆంటీ మాట్లాడిచ్చింది అయితే. ఏందటనే? నేను మొన్న మాట్లాడిద్దామని చూస్తే బయటకి వెళ్తలేదు. మీ మరిది బంటి మంచిగా ఉన్నాడా? కొత్త పెండ్లి కొడుకు కొత్త జంట ఎట్లున్నారు? ఆటేనా ఇక ఇల్లరికమా అని అడుగుతుంది. ఇల్లరికమైతే కామెకేందట, కాకపోతే కామెకేందట. గిసొంటి ముచ్చట్లే పెట్టాదే నువ్వు. బాగా ఇచ్చేస్తారు. ఏ వట్టిగా అడుగుతుంది అత్తమ్మ. ఆమె గసంటదేం కాదు. ఎప్పుడన్నా ఒకసారి కనబడితే మాట్లాడిస్తుంది అంతే. ఏమో బాగానే సార్లు చూసినా నువ్వు దాంతో ముచ్చట పెట్టుడు. ఇక నేనంటే ఇప్పుడు ఈడున్నా కాబట్టి చూస్తాన్నా.
నేను లేనప్పుడు ఏం చేద్దువో వాళ్ళకి తెలిసే. ఇంటి విషయాలు ఆమెకు చెప్తే మనకేమొస్తుంది? నాకు ఆ మాత్రం తెలియదా అత్తమ్మ? మరి గామకేం తట్టినే పట్టి ఇల్లరికమ్మా గవన్నీ ఎందుకు అడుగుతుంది? నువ్వు చెప్తానే కదా తెలిసింది ఇల్లరికమ్మని. ఆమెకి ఎట్లా తెలుసు? ఇక తెలియదా అత్తమ్మ? ఒకళ్ళ నుంచి ఒకరికి తెలుస్తూనే ఉంటుంది. ఇంట్లో లేడు పిల్లగాడు అంటే ఇల్లరికమ్మని తెలియదా? నువ్వు బాగానే చెప్తావే ముచ్చట. ఇంట్లో లేడు పిల్లగాడు అంటే ఇల్లరికం అనుకుంటారు. ఇవాళ రేపు ఎవరుంటారో ఇంట్లో? హైదరాబాద్లా, బెంగళూరులా, బొంబాయిలా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. గట్లా చెప్పాలి. ఇక హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటాడు, పిల్లని తీసుకొని ఆనే ఉంటాడు అని చెప్పాలి. నాకు గట్ల అబద్ధాలు చెప్పుడు శాత కదత్తమ్మా. అయినా నేను ఎంతో ముచ్చట పెడతానా అని మీకు అనుమానం అవుతుంది. నేను ఇంకోసారి ఆమెతోటి మాట్లాడా. మళ్ళీ మా అత్తమ్మ మాట్లాడొద్దన్నదని చెప్తావానే? ఎప్పుడు ఎట్లుంటుందో మా అత్తమ్మకే తెలియదు. ఇంట్లో ఉంటే మనసున పడతలేదు కావచ్చు. టిఫిన్ తిన్నారా అత్తమ్మ? తిన్నా. ఈ అంటే మళ్ళా కోడలు అన్నం అంటారు. ఏమైంది? దానిలా నూనె లేదు, ఉప్పు లేదు అటుకులల్లా. ఎట్లా పాడేని అటుకులు? మంచిగా నూనె కొంచెం ఎక్కువ తక్కువ పోసి గోలియాలి. నూనె ఎక్కువ పోస్తే మంచిది అత్తమ్మ. మంచిగానే పోసిన. మీకేమో బాగా పోయాలి, ఇట్లా కనబడాలి నూనె. అట్లా తింటే మంచిగా ఉంటలేవు ఇవాళ రేపు ఆరోగ్యాలు. ఏళ్ళ తరబడి తింటాన్నాం. ఏమైంది? రేపటి నుంచి ఇంత ఎక్క తక్కువ పోయి. ఏం తక్కువైందో నాకు ఇప్పుడు? ఇంతకుముందు అంటే ఇక శరత్ గానికి చిన్న ఉద్యోగం కాబట్టి ఏదో అడ్జస్ట్ చేసినావు. ఇప్పుడు జీతం బాగానే రాబట్టే చిన్నోడు కూడా ఉద్యోగం చేయబట్టే మంచిగా తింటే ఏమైతుంది? మంచిగా పోయి ఇంత తినబుద్ధి కావాలి. ఇద్దరు కొడుకులు పెద్ద ఉద్యోగాలు చేస్తానని అవుతానే లేదు. ఇంతకు ముందేమో శరత్కి చిన్న ఉద్యోగం అని అసలు దేకనే దేకకపోతుండే. ఇంట్లోనైతే ఒక్కసారి కూడా అడుగు పెట్టకపోవు. ఇప్పుడేమో బాగా చెప్తాంది. అగోకి రాజేశ్వరి పొద్దుగాలని చేస్తాందేమే ఫోను. ఇక మీనాక్షి ఏమన్నా చెప్పింది ఏంది ఎక్కిచ్చిన మీద? మీనాక్ష నిన్న వయసు అక్క ఉన్నదో లేదో మళ్ళీ ఏమన్నా అన్నదేంది మీనాక్షిని? అంత పిసపిస ఎత్తాంది ఏంది అత్తమ్మ? పోయేటప్పుడు మంచిగా పోయింది కదా. ఇడున్నప్పుడు నా కోడల్ని ఇబ్బంది పెట్టినా మంచిగా చూసుకుంటా అన్నది. మళ్ళీ ఏమైంది? హలో రాజేశ్వరి. వదినమ్మా, నిన్ననే చేద్దాం అనుకున్నా. ఏ టైం అయింది మీరు పోయేసరికి? నేను కూడా ఇక చేరినాక చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇక ఇక్కడ ఎక్కడ పని అక్కడనే ఉండే వచ్చి ఓటి తాగబెట్టేసరికి చీకటి అయింది. ఇక మళ్ళీ మీరు వంటారని బంటి చెప్పిండు వదినమ్మా. అన్నయ్యకి ఫోన్ చేసిండట. ఎట్లా చెప్తుంది? ఇంటికి వచ్చేసరికి అంతా అంగడంగడు ఉండనట. ఇల్లంతా సగబెట్టిందట. ఎందుకు ఇట్లా ఎప్పుడు అవసరమా? ఏం అంగడి చేసినా? ఇంట్లో మన చిన్నపిల్లలు ఉన్నారా, ఆడుకునే పిల్లలు? అంతా పిసపిసయ్యి ఎత్తాంది. మామయ్యనే నయం, ఇంకా ఉన్నది ఉన్నట్టు ఉంటాడు. ఈమె ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తుంది. నేను కదే పొద్దుగాలనే వేసిండ్రు ఏంది అని నేను అనుకుంటానా. ఏం లేదు వదినమ్మా. తిన్నారా? టిఫిన్ అయిందా? తిన్నాం. మీరు తిన్నారా? తిన్నాం వదినమ్మా. లేచిందా మా కోడలు? వదినమ్మా. చెప్పు రాజేశ్వరి. కారపొడి వల్ల పట్టిస్తున్నా, మీరు మళ్ళీ పట్టించుకోకుండా అని చెప్దామని చేసిన. కారపొడా? నేను గదే ఇక పట్టించుకోవాలని చూస్తున్నాం. పట్టియకండి వదినమ్మా, నేను పంపిస్తా. ఎందుకు తీ? నేను ఇక్కడ మా పట్టించుకుంటా. నా కోడలు లేదా, అది మా పట్టిస్తుంది. లేదు వదినమ్మా, మీరు ఇంకా పట్టించుకోకండి. నేనే ఇక్కడి నుంచి పంపిస్తా. మళ్ళీ మీరు ఎక్కడ పట్టిస్తారో అని చెప్తున్నా. ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే పంపిస్తా. కారపొడి, పసుపు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, గోధుమలు, జొన్నలు ఇలాంటివన్నీ ఇక్కడి నుంచే సంవత్సరానికి ఒకసారి పంపిస్తావానమ్మా. మీరు మళ్ళీ పట్టించుకోకండి. పంపిస్తావా? సరే ఇక నువ్వు అన్నీ అయితే పంపియు. పంపించినాక ఏమేమి పంపించినావో ఏమేమి లేవో అవి కొనుక్కుంటాను ఇక. అలాగే వదినమ్మా. ఇక అద్దంటే నువ్వు వింటలేవు. ఇక నీ సంబరం. పంపి. అలాగే వదినమ్మా. గానుగా నూనె వాడతారా వదినమ్మా మీరు? గానుగా నూనెనా? అవునే సరదా. ఏంటిది అత్తమ్మా? గానుగా నూనెనట, వాడదామా? ఏం నూనె అది? పల్లి నూనె, నువ్వుల నూనె. ఏమో వదినమ్మా, ఇంతకుముందు ఎప్పుడు వాడలే మరి. కొంచెం అయితే పంపియు. మంచిగా ఉంటే మళ్ళీ చెప్తాం. ఏం పంపించమంటుంది రాజేశ్వర? అంటే ఏం పంపిస్తా అంటుంది? ఇక కూరగాయలు, పండ్లు కూడా మన ల్యాండ్ల నుంచి వారానికి ఒకసారి వస్తాయి. వారం నేను పంపిస్తానమ్మా.
వచ్చిందా? మేము మాగొనుకుంటాం తీ వదినమ్మా. ఎందుకు వదినమ్మా? మన ల్యాండ్లోనివి కదా. బయట మందులు బాగా కొడుతున్నారు. ఇవి ఆర్గానిక్వి, మనం మందులు వేయం. ఓహో, ఆర్గానిక్ పంటలు పండిస్తారా? అయితే మంచిగానే. ఈ మిరపకాయలు, జొన్నలు ఇవన్నీ మనయేనా? మనయే వదినమ్మా. దగ్గర వాళ్ళందరికీ పంపిస్తాను వదినమ్మా. మీరు మా ఇంట్లో వాళ్ళే కదా, ఎలా పంపివ్వకుండా ఉంటాను? సరే సరే. ఈ అనసూయ వాళ్ళకు కూడా పంపుతావా? లేదు వదినమ్మా, వాళ్ళకి ఎప్పుడన్నా పళ్ళు కూరగాయలు పంపిస్తాను అంతే. మీకు ఎలాగో వారం వారం వస్తాయి కదా, రానికి కూడా కొన్ని పంపిస్తాను. ఇక వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో కానీ. సరే వదినమ్మా, బాయ్. బాయ్. ఏంటిదట అత్తమ్మా? కారపొడి పట్టించుకునే టైం వచ్చింది కానీ ఏం పట్టించుకోకుండా నేను అన్ని పంపిస్తా అంటుంది. అయ్యో, ఇప్పటికే అన్నీ పంపిస్తుంది, ఇంకా కారపొడి కూడా పంపిస్తుంది అట్నా ఆంటీ? కారపొడి, చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఇప్పుడు వచ్చేటి పసుపు అన్నీ పంపుతుందట. అర్థం చెప్పకపోయినా అత్తమ్మ, అంత మంచిగా ఉండదు. ఎందుకు మంచిగా ఉండదే? ఏమైతుంది పంపితే? బిడ్డకు పంపరా? బిడ్డ అత్తగారింటికి పోగా ఇవన్నీ పెట్టి పంపుతారు. మీనాక్షి మన కోడలేనా? అవ్వగారింట్లో నుంచి తెచ్చుకుంటుంది అనుకోవాలి గంతే. ఆమె డ్రై ఫ్రూట్లు, స్వీట్లు, పిండి వంటలు ఎప్పుడు ఏవోటి పంపిస్తూనే ఉంటుంది. ఇంకా పెళ్ళి కాకముందు నాకు మామిడి పండ్లు కూడా పంపించేది. ఎండాకాలం శీతాలక పండ్లు కూడా మస్తు సార్లు పంపించింది. నీకు బాగానే పరిచయం ఆమె, లేకపోతే బంటిగాని కోసం పంపిస్తుండేనా? అప్పుడు బంటి తెలియదు అత్తమ్మ. రాణి నేను దోస్తుల మంది తెలుసు ఆమెకి. ఒకసారి ఇంటికి రమ్మన్నది, మన ఇంటికి కూడా వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమె నాకు బాగా క్లోజ్ అయింది. రానికి ఏం పంపించినా నాకు కూడా పంపిస్తుంది. చీరలు కూడా మస్తు పంపించింది ఇప్పటికి. మంచిగా సోపతి పట్టినావు కానీ ఫోన్లు కూడా చేస్తుంది కదా నీకు? అవునత్తమ్మ, ఇప్పుడు కాదు, బంటి పెళ్లి కాకముందు నుంచే. మంచిగా ఉన్నావా, తిన్నావా, పన్నావా మంచిగా మాట్లాడుతుంది ఆంటీ. ఫోన్లు ఎక్కతక్క మాట్లాడకిగా, మంచిది కాదు. ఇట్లనే మాట్లాడదాం, ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ, మనకు తెలియకుండానే చెప్తాం. ఇక ఇట్లనే అయితే ఈ కోట్లాటలు మా అన్న దుబ్బలు. ఆమె అట్లాంటి ముచ్చట్లు ఏం పెట్టదు అత్తమ్మ, నార్మల్గా మాట్లాడతాం. నాకు ఎప్పుడన్నా బాధగా అనిపించినా నేను ఆంటీకి ఫోన్ చేస్తా. బాధపడ్డప్పుడు ఫోన్ చేసుడేందే? నాకు ఆమె మంచి ఫ్రెండ్ లాంటిది. రాణి ఎట్లనో ఆంటీ కూడా అట్లనే. ఆంటీ పెద్దది కదా, నాకేమైనా సమస్య వస్తే ఆంటీకి చెప్పేదాన్ని, మంచిగా పరిష్కారం చెప్తుండే. సరే సరే, తగ్గిగా. మేము ఇంట్లోన్నామిగా, ఉన్నప్పుడు కొంచెం వేరే నడుచుకోవాలి. ఇష్టరాజ్యం కుదరది. ఇక రాని వాళ్ళకి అన్ని పంపుతాదే, కారపొడి అవి ఇవి వాళ్ళకు కూడా పంపుతుందా? ఏమో అత్తమ్మ, నాకు తెలియదు. ఇంక పండ్లు, డ్రై ఫ్రూట్స్ అయితే ఎప్పుడెప్పుడు పంపుతుంది. ఎందుకంటే నాకు కూడా ఇస్తుంది రాని. వాళ్ళకి పంపడం అవసరమానే? మనమంటే అల్లుడోళ్ళం కాబట్టి మనకు పంపాలి. కోడలు తరపు వాళ్ళకి పంపుతారు ఎవరన్నా? ఏమో ఇక ఆమె ఇష్టం. నేను అనవసరంగా అడిగితే వాళ్ళకు కూడా పంపుతారా అంటే పనులే పంపుతా కానీ ఇప్పటి వరకు పంపలే. ఇప్పటి నుంచి మీకు వస్తాయి కదా వాళ్ళకు కూడా పంపుతా అంటుంది. అనవసరంగా అడిగిన అడుగుడు పాడుగాను. ఏందో అత్తమ్మ మీరు, మనకు పంపుతా అంటేనే అద్దనాలే, ఇక వాళ్ళ గురించి అడుగుడు అవసరమా? నా కొడుకు సంపాదిస్తలేడానే? నా కొడుకు సొమ్ము వాళ్ళు కూడా తింటున్నట్టే. మంచిగా బాగా సంపాదిస్తాంటని అటు తిప్పుకున్నారు. ఈ ఉప్పు కారాలకే వచ్చిందా పాటు? అవే పాటి కోట్లు కోట్లు సంపాదిస్తాడు. ఇక 100-200 ఉప్పు కారాలకు వచ్చింది. ఇక కూరగాయల పండ్లకు ఆ పిల్ల వచ్చి మనకు వంటలు వండి పెట్టాలి, అత్తగారింట్లో అన్ని పనులు చేయాలి. ఏమన్నా ఎత్తందా? ఏం లేదు కాబట్టి ఆయనతో గవర్న పంపని. ఏ కోడలైనా అత్తగారింటికి పోతే ఇవన్నీ సామాన్లు తెచ్చుకుంటుంది. మీ అమ్మనైతే ఏమన్నా ఉన్నదే కొంచెమన్నా? పెళ్ళైనప్పటి నుంచి మొత్తం నా కొడుకే చూసుకున్నాడు. ఎన్నడన్నా ఇంత పంపిందా? ఉప్పులు కారాలు పక్కకు పెట్టు, వచ్చినప్పుడు ఇన్ని పండ్లన్న పట్టుకురాదు. మొత్తం నా కొడుకే మోసిండు కాపురాన్ని. ఇప్పటి వరకు ఒక్క రూపాయి అన్నదే లేవు ఇంట్లో నుంచి. మా అమ్మ వాళ్ళ గురించి తెలియదా అత్తమ్మ మీకు? గదేనే నీకు తెలవాలని చెప్తాన్నా. ఇప్పుడు రాజేశ్వరి పంపుతా అంటే ఏమంటున్నావు? అర్థం చెప్పాలి అత్తమ్మ అంటానవా? అసలైతే గట్లనే పంపుతారు. మీ అమ్మ ఏం పంపేది కాబట్టి నీకు తెలుస్తలేదు. గట్లా ఒక్కొక్కరు ఎంత సతాయించుకుంటారు తెలుసా అని. అత్తలు మావలు. నేను ఒక్కనాడీడ లేను నీ ఇంట్లో, ఎప్పుడు కూడా అడగలే మీ అమ్మ ఏం పంపిందే, ఏమన్నా తెచ్చినవా అని. అసలు ఎప్పుడన్నా మీ అవ్వగారింటికి పోయినావే నువ్వు? కడుపుతోటి ఉన్నప్పుడు కూడా ఒక్కనాడు రాలేదట. అవ్వగా అట్లుంటారు.
మన కొడుకు మంచోడయ్యేపటికి ఆడు సతాయించేటోడు దొరకలేడు. అగోగా అనసూయ చూడుపో మీ దోస్తును ఎట్లా సతాయించుతుందో. ఏమన్నా అంటానే నిన్ను? ఒక్కనాడన్న నువ్వు గిద్దేలేవు గద్దేలేవు అని అన్నా నానే. ఇల్లు కొనుక్కుంటుమి, ఇల్లు కన్నా రూపాయి అన్న పెట్టిండ్రా? ముగ్గురు ఆడపిల్ల నేనైతిరి, ఏదన్నా మీ ముగ్గురికే కానీ కొడుకులు కూడా లేనేలేరు. వాళ్ళ కాస్తులు ఇయ్యన్నా అంటే ఉన్న దాంట్లో ఏదో మీ ముగ్గురికే వంచి పెట్టాలి కదా. వాళ్ళిద్దరికి అంత మంచిగా ఉన్నోళ్ళయి, ఇద్దరు అక్కయ్యలు. వాళ్ళు మంచిగున్నప్పుడు నువ్వు లేని దానివన్నీ నీకు ఇంత పెట్టాలి కదా. ఇప్పుడు చూడు, నా చిన్న కొడుకు మంచి పొజిషన్లో ఉన్నాడు, నా పెద్దోడు కొంచెమే అంతంత మాత్రమని పెద్దోని దగ్గర ఉంటాను. నా వంత సాయం ఏమన్నా చేయొచ్చని గట్లుండాలి గాని ఏమో ఉన్నోళ్ళని పట్టుకొని ఎగురుతుందేమో మీ అమ్మ. ఏమైనా ఏమొడతాను? వరతానా? ఏమో గయ్యి గయ్యి మన ఒరినట్టు వినబడుతుంది బయటకు. నీకు అన్నీ నవడతాయి, మేమేదో ముచ్చట పెట్టుకుంటాం. కూర్చోండి మామయ్య, టిఫిన్ తెమ్మంటారా? తే బిడ్డ, కొన్ని మంచినీళ్ళు పట్టుకరా ఫస్ట్. ఏగ రాజేశ్వరి ఫోన్ చేసింది. ఏందటనే? నిన్న మనం ఇక్కడ ఏరుకున్నాక ఒకసారి ఫోన్ చెయ్యి అంటే నువ్వు వేయకపోతివి. ఏందట? గదే ఏ టైం అయింది చేరుకునేసరికి అది ఇదని అన్నది. యా కారప్పొడి, పసుపు, చింతపండు అవన్నీ పంపుతుందట. నెల నెలకు ఇక అవేంటి జొన్నలు, గోధుమలు ఇవన్నీ పంపుతుందట అలా పొలంలోకి వెళ్ళి. అయ్యో, ఎందుకే అర్థం చెప్పకపోయినావు? చెప్తే ఇంటదా అండి? వాళ్ళన్నీ ఆర్గానిక్ వండిస్తారట. పండ్లు కూరగాయలు కూడా వారానికి ఒకసారి పంపుతా అంటుంది. ఇక మంచిదే గాని మరీ ఇక వారానికి ఒకసారి పంపితే చూసేటోళ్ళు ఏమనుకుంటారే? అయితేంది, మన కొడుకు సంపాదించుతలేడా? కోట్లు కోట్లు సంపాదించుతాడు, వాళ్ళని పెంచుతాడా లేదా? ఇక వీటికి వచ్చినాయి పటు. ఇక రాని వాళ్ళకి పంపుతుందట, కోడళ్ళకే పంపుతుంది. ఇక మనం అల్లుడు తరపు అయితే మీ పంపదా? మీనాక్షి ఇక్కడ ఉంటే బిడ్డ కోసం పంపితే మంచిగా ఉంటుంది. మీనాక్షి అక్కడనే ఉండబట్టే కొడుకు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఇక మన కోసం పంపితే ఎట్లుంటుంది? ఏమే చెప్తున్నది, నీకు తెలియదు ఆమె గురించి. సరే తి. మన చిన్నోడు ఏవట్టి పెద్దోని కూడా అన్ని మంచిగానే వెళ్తాన్నాయి. ఇక ఉద్యోగం పెద్దదే ఇచ్చే ఇక సామాన్లు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంకేంది ఇక కర్మ అనేది గట్లనే ఉంటుంది. మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుంది మనకే. చిన్నోని మొత్తం ఎవరు చదివించిండ్రే? వాడే చదివించుకున్నాడు. వాడు చదువుడు చక్కగా కాలేదని కష్టపడి చదివించుకున్నాడు తమ్ముని. వాడు చదివించుకున్నాడు కాబట్టి మళ్ళా అన్నకు అట్లా చేస్తున్నాడు. ఆడు నువ్వు ఇవన్నీ అలా ముందట చదవకు. చదవద్దేందే? వాళ్ళిద్దరికి తెలియదా? ఇద్దరు పెద్దోళ్ళు, పెద్దోనికి తెలుసు, చిన్నోనికి తెలుసు ఎవరేందనేది. వాళ్ళకు తెలిస్తే తెలిసే గాని కోడలు ముందట గసంటి అనకు. సరితకు తెలిస్తే ఏమనుకుంటది? నా మొగుడు చదివించిండు కాబట్టి ఇత్తాండు బంటి అనుకుంటది. ఇక చిన్నదానికి తెలిసిందనుకో, ఓ నా మొగుడు మస్తు చేస్తాడు అనుకుంటది. మన ముచ్చట మన దగ్గరనే ఉండాలి. కోడళ్ళ ముందట ఇట్లాంటివి మాట్లాడుకోవద్దు. ఇక వాళ్ళు కూడా మనతో పాటే, వాళ్ళని వేరు చేసి చూసుడు ఎందుకే? ఏనువైతే చెప్పింది ఏం లేవు, నీకైతే ఏది తెలియదు. ఇద్దరు గిట్లే కొట్లాడతారు. ఇక అన్నదమ్ములు కొట్లాడి వేరు పడతారు. మంచిగుంటుందా నీకు? చెప్పింది నువ్వు. వేరువాడుడేందే? వాళ్ళిద్దరు ఏమన్నా కలిసి ఉంటానరా ఒక దగ్గర? వాడెక్కడన్నా ఉంటాడు, వీడెక్కడన్నా ఉంటాడు. మంచోళ్ళనే పట్టిండు పటు మన చిన్న కొడుకు. అన్ని విధాలా మంచిగా ఉన్నారు వాళ్ళు. మొత్తం మార్చేసిండాడు. మరి మన పెద్ద కోడళ్ళు కూడా గట్లనే. ముగ్గురు ఆడపిల్లలే అండి, అద్దు అద్దు అంటే విన్నారా? ఇంత బామ్మర్ది ఉండాలి, అత్త మామ అందరు ఉంటే మంచిగా చూసుకుంటారు. ఆ పెద్ద కోడలు దాని తల్లికి ఎంత కావరం. అది కనీసం మాట్లాడిచ్చుడు కూడా మాట్లాడియదు నన్ను. గంత బలుపు దానికి. ఓగి రాజేశ్వరి అయితే వదినమ్మ వదినమ్మ అని నోట్లకెళ్ళి వదినమ్మంది అది. ఈ అందరు ఒక లెక్క ఉంటారా అని? ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా. చిన్న కోడలు లక్ష్మీదేవి ఎంతైనా. మన ఇంట్లో అడుగుపెట్టింది, మనం ఇల్లు కొన్నాం. నా కొడుకు లైఫ్లోకి వచ్చింది, వాడు కూడా మస్తు సక్సెస్ అయిండు. మళ్ళా ఎంత ప్రేమ గుణం, ప్రేమగుంటుంది. ఆ మాయకురాలు. ఇద్దరు కోడలు మంచిగా ఉన్నారు. కొట్లాటలు లొల్లులు పెట్టుకునేటోళ్ళు అయితే కాదు. ఇక మనమేమన్నా అంటే మా అల్లను అత్త మామలు బాగా చాలుంటారు. మనం ఏమనం కాబట్టి వాళ్ళు కూడా సపరేట్గా ఉంటారు. మనం సతాయించేటోళ్ళమైతే వాళ్ళు కూడా సతాయించుతారు. అంతే. లేచినావానే రాని? నిద్ర పట్టింది పెద్దమ్మ, అసలు మెలకువనే కాలేదు. అయితేంది తీయలేవే? ఇదేమన్నా నీ అత్తగారిల్లావే పొద్దున్నే లేచి పనగడ వేయడానికి? నీ తల్లిగారింటి ఎట్లుంటావో అట్లనే ఉండు. అది మబ్బుల కుయ్యి కుయ్యి అన్నది,
ఇక మళ్ళా నువ్వు ఏడలేస్తావో అని ఎత్తుకొచ్చిన. పాలు తాగి సక్కగా అన్నదా ఇక? పడుకుంది పెద్దమ్మ. పెసరట్టు చేసి హాట్ బాక్స్లో పెట్టిన తినిపో. నేను ఇప్పుడే తిన్నా. టాబ్లెట్లు వేసుకోవాలి కదనే, నేను తొందరనే తింటా ఇక. నేను చేసేదాన్ని కదా పెద్దమ్మ, నాకు కూడా వేసి పెట్టిండ్రా. అయ్యో దాందేమున్నదే, మనం ఏ పాటి మంది ఉన్నామిడ, ఇద్దరమేనైతిమి. మామ గిట్లనే ఉండడు ఎక్కువ ఇంట్లో. ఇక నాకు ఇట్లనే అలవాటు. తినకపోతే కోప్పడతాడు. టైం టు టైం నా మందం చేసుకొని తింటా నేను. లేకపోతే ఆరోగ్యాలు పాడైతాయే. మొగులు లేడు, పిల్లలు లేరు, దూరం ఎక్కడన్నా ఉన్నారని వాళ్ళ గురించి ఆలోచించుకుంటా ఫీల్ అవ్వకుండా కూసవద్దు. మన గురించి మనం కూడా పట్టించుకోవాలి. లేకపోతే గిట్లా ఆరోగ్యంగా ఉండమే, మంచాల పడతాం. మళ్ళా మనోళ్ళకే ఇబ్బంది. ఉమ్, పో తినిపో, అది లేచినాక స్నానం చేపిస్తా నేను. మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ దించుతాపా. నేను కూడా బాగా రోజులే మీ అమ్మతోటి మాట్లాడక. గొడసేపు ఉండి వచ్చేస్తా. వద్దు పెద్దమ్మ, రాజుకు తెలిసినంటే పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు. నీకెందుకే, నేను చూసుకుంటా కదా. నీకేం చెప్పినా నేను? ఇవాళ ఉండు, ఆనే వండుకో, నీకు కూడా తృప్తి తీరుతుంది. నేను వానికి ఇంతకుముందే ఫోన్ చేసిన, ఫంక్షన్కి పోతున్నారా దాన్ని కూడా తీసుకుపోతున్నా అని. ఇవాళ సాయంత్రం అన్నా రేపు పొద్దున్న అన్న వస్తామని చెప్పిన. ఫంక్షన్ అని చెప్పిండ్రా పెద్దమ్మ. నిన్ను అడిగితే నువ్వు సపోర్ట్ చేయకు. మళ్ళీ రేపు పొద్దున వచ్చి నిన్ను తోలుకొని పోతా. ఆ ముసలమ్మను కూడా కలవాలి కదా నేను. సరే పెద్దమ్మ. పో తెచ్చుకోపో టిఫిన్. పెద్దనాన్న ఫోన్ చేసిండా మరి? చేస్తాడే. రోజు టైం టు టైం చేసి తిన్నావా అని అడుగుతాడు. టిఫిన్ తిన్నావా, మధ్యాహ్నం అన్నం తిన్నావా, రాత్రి తిన్నావా, 3 సార్లే ఎత్తాడు ఇక రోజు. ఎప్పుడన్నా బాగా బిజీగా ఉంటే ఒక్కటే నిమిషం ఇట్లా మాట్లాడి పెట్టేస్తాడు. పో బిడ్డ పో. ఈరోజు ఎందుకో ప్రొద్దున్నే లేచింది. ఎక్కడికి వెళ్ళింది? మీను, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏమైంది ఇంత ప్రొద్దున్నే లేచావు? ఊరికేనే. ఎందుకు అత్తయ్య ఫోన్ చేసిందిరా, మెలకు వచ్చింది, మళ్ళీ నిద్ర పట్టలేదు. అత్తేనా? అంటే మా మమ్మీ ఫోన్ చేసిందా? ఉమ్, అంత ప్రొద్దున్నే ఎందుకు చేసిందే? ఏం చేస్తున్నావు మీనాక్షి, లేచినావా అని చేసింది. ఎన్నిసార్లు చెప్పిండే నేను, ఇంకోసారి ఫోన్ బెడ్రూమ్లోకి తీసుకురాకు. ఎవరైనా ఫోన్ చేస్తే? ఎవరు చేస్తారు? నీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా బెడ్రూమ్లో ఉండొద్దు చెప్తున్నా. సడన్గా ఇంపార్టెంట్ ఏమన్నా అవసరం అయితే ఎలారా? మమ్మీ వాళ్ళు చేస్తారేమో. అత్తయ్య వాళ్ళకి ఏమైనా అవసరం అయితే డోర్ నాక్ చేస్తారు వచ్చి. నువ్వు ఇంకోసారి ఫోన్ బెడ్రూమ్లోకి తీసుకురాకు. మరి అత్తయ్య ఎందుకు లిఫ్ట్ చేయలే అని అడిగితే? చెప్పు, మా ఆయన లోపలికి ఫోన్ తీసుకురానియడని. ఇంతసేపు అవుతుంది ఇంకా లేవలేదా అని అడుగుతుంది. నాకు అవన్నీ ఏం తెలియదు. ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇంకొన్ని రోజులైతే ఆఫీస్కి వెళ్తాను. అప్పుడు ప్రొద్దున్నే లేవాల్సి ఉంటుంది. ఇప్పుడైనా ఎప్పుడైనా నేను లేచేసరికి నువ్వు నా పక్కనే ఉండాలి. లేచి ఎంతసేపు వెయిట్ చేసినా తెలుసావే నీకోసం? ఇప్పుడు వచ్చినావు. స్నానం చేసి కిందికి వెళ్ళానురా. చెప్పింది వినిపించిందా? నేను లేచేసరికి నువ్వు నా పక్కనే ఉండాలి. అలాగే. నా డే నీ హక్ తోటే స్టార్ట్ అవ్వాలి. మ్మ్.